శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం జూలై నెల. ఈ జూలై నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ జ్యేష్ఠ మాసము, నిర్జ్యేష్ఠ మాసము 15వ తేదీ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆషాఢ మాసం, ఇప్పుడు కూడా జూన్ జూలై నెలలు, అలాగే ఆగస్టు నెలలు ఈ తులారాశి గురించి చెప్పుకునే వస్తాము. ఇప్పుడు మనకి ఇంతవరకు కూడా పోరాటం జరిగింది, అంత అదృష్టం బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏంటయ్యింది? లాభం ఏంటి, నష్టం ఏంటి, వీళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా? ఇక వృత్తి వ్యాపారాల్లో లాభ నష్టం, ఏదైనా వ్యాపారం చేసుకున్న వ్యాపారంలో లాభ నష్టములు సమానముగా నుండి యావరేజ్ ఫలితాలే ఉన్నాయి. అయితే కొన్ని కుటుంబ వ్యవహారమందు అనారోగ్య సమస్యల వల్ల కొన్ని జటిలితమవుతున్నాయి. కష్టం మీద పనులు నెరవేరుట, అతి కష్టం మీద ఏమైనా సరే మనం ఏదైనా శుభకార్యాలు తలపెట్టుకున్నామంటే అతి కష్టం మీద పనులు నెరవేరుతాం. అపనిందల పాలొగుట, కొన్ని మార్పులు మనకున్నటువంటి ఆలోచన ప్రకారంగా మార్పులు ఉంటాయి. రాజకీయ వ్యవహారం మాత్రం బాగానే ఉంది. రాజకీయ నాయకులకి చాలా బాగుంది. తలసిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. వాళ్ళకి మాత్రం ఏదైనా సరే ప్రజాదరణ, ప్రజాలాభం పొందుతారు. దీర్ఘ రోగములు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, దీర్ఘ రోగములు వాళ్ళకి అనవసరమైనటువంటి ప్రమాదములు ఏర్పడదు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఔషధ సేవ సమయానికి చెయ్యాలి. దానికి వాయిదా లేకూడదు. రేపు కొంటాను మందులు, ఎల్లుండి కొంటాను మందులు అన్న భావం ఉండకూడదు. ఎందుకంటే వైద్యుల దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళ సలహా పాటించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి మందులు తూచా తప్పకుండా మనం వేసుకోవాలి. అనారోగ్యానికి ఇక్కడ తావిస్తున్నాడు. కారణం ఏముందంటే, పంచమందు రావు సంతానం ఇచ్చే కొన్ని ఇబ్బందులు, సప్తమందు శని, సప్తమాధిపతి గురుడు ఎక్కడున్నాడు? వాడు 10వ ఇంట్లో ఉన్నాడు, రాజ్యమందు ఉన్నాడు, బాగున్నాడు, పర్వాలేదు, రాజ్య శుభం ఉంది. అయితే ఇక్కడ కుజుడు తాలూకా ప్రభావం బాగోలేదు. కాబట్టి జాగ్రత్త అవసరము. పంచములో రాహు, షష్టము, సప్తము, అష్టము కుజుడు. కుజుడిని ఎప్పుడు కూడా మనం చూడకూడదు. చతుర్థమందు, అష్టమందు, జనం మందు, లాభం మందు, వ్యయం మందు కుజుడు చాలా ఇబ్బందికరంగానే ఉంచుతాడు. అందుకే చెప్తాం, స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ తులారాశిలోనే మనం ఎక్కువగా ఆలోచించింది ఏంటి? స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, ఇది కూడా ద్విపాద నక్షత్రం సంబంధించిందే. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి ఒక్కరికే బాగా 1 నుంచి 2, 3, 4 పాదాలు కూడా కలిసి ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి పద్ధతి. విశాఖ 1, 2, 3 పాదాలు, ఎందుకంటే గురువుకు సంబంధించినటువంటి రాశి విశాఖ. చిత్త కుజుడికి సంబంధించినటువంటి రాశి, స్వాతి రావుకు సంబంధించినటువంటిది. జన్మత చెప్తున్నటువంటి వ్యవహారాలు. కాబట్టి వీళ్ళకి బలం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పోతుంది అంటే, వీళ్ళకి నాన్ స్టాండర్డ్ అన్నది ఎప్పుడూ కూడా ఒక స్టాండర్డ్గా ఒక స్టాండ్స్ ఉండవు. మరి వేసుకుని మళ్ళీ ఆ అనకూడదు కానీ ఏదో పేకమేళ్ళకి జాలిపోవడం, మళ్ళీ గాలిలో మేళ కట్టడం, ఇలా జరుగుతుంటుంది. అందుచేత చాలా జాగ్రత్త. ఇది శుక్రుడు కదా, ఉల్లాసకారకుడు. కొంత డబ్బు ఉందంటే జల్సా చెయ్యాలనేటువంటి ఆలోచన. ఇది సినీ రంగంలో కూడా చాలామంది ఉంటారు, డెవలప్ అయినలు ఉన్నారు, బాగా ధనం సంపాదించిన వాళ్ళు ఉన్నారు, విపరీతమైన వెర్రితలలు వేసినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఓ పద్ధతిని అనుసరించాలి. నేను అది చెప్తాను, పద్ధతిని అనుసరించండి. మీకు పవర్ఫుల్. నాకు ఎందుకండి ముసలి వయసు వచ్చినా సరే ఇంకా ఇబ్బంది అవుతుంది, ఎవరిలో నుంచి ఆ ఇబ్బంది అవుతుంది అంటే అలా కాదు. అది శూన్యంలో కూడా మిరుగు వెలుగునిచ్చినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. అటువంటి నక్షత్రంలో ఉన్నటువంటి రాశి సామాన్యమైన రాశి. తులారాశి అంటే ధర్మబద్ధమైనటువంటి రాశి. చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? మంచి డెవలప్మెంట్లో ఉన్నారు, వ్యాపారస్తుల్లో ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. విశాఖ నక్షత్రం మంచి ఆడపిల్లలు, హై రేంజ్లో అనకూడదు కానీ ఈ మధ్యకాలంలో కూడా మంచి విద్యలోనే
విద్యలోనే అనకూడదు కానీ మన 10th క్లాసులో 500కి 491 మార్కు కూడా వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తాలూకా రాశులు చూస్తుంటాం కాబట్టి మన దగ్గరికి వస్తుంటాం కూడా చెప్తుంటాం. కాబట్టి ఈ తులారాశిలో ఓడెత్తున శ్రావణ మాసం నుంచి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. అంతవరకు కూడా మీరు స్థిరవారం పూట, సోమవారం పూట, అంటే స్థిరవారం అంటే శనివారం పూట, సోమవారం పూట దేవాలయంకి వెళ్ళండి. కనీసం దేవాలయంకి వెళ్ళి ఆలయ చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ ఉన్నటువంటి మూల విరాటిని దర్శించినట్టుగైతే మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కొంత పోతుంది, మీకు మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఆవేశం పనికిరాదు, ఆలోచించి ముందుకు నడపాలి. ధర్మబద్ధమైన రాశిని పాడు చేసుకోకండి. ఏదైనా గోచారం బాగలేదు కాబట్టి ఆ గోచారాన్ని మనం కరెక్ట్ చేసుకోవడం కోసం దైవారాధన చేయాలి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.